ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంతో పాటు పంటల సాగు విస్తీర్ణం పెంచేందుకు ఓ పక్క ప్రభుత్వము, మరొక పక్క వ్యవసాయ అధికారులు తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నారు. ఇందుకోసం రైతులకు రాయితీలు అందించి వారిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. వ్యవసాయ పంటలతో పోలిస్తే ఉద్యాన పంటల సాగు మరింత లాభదాయకంగా ఉండటంతో వాటి వైపు రైతులను అడుగులు వేసేలా ప్రోత్సహిస్తున్నారు. పల్నాడు జిల్లాలో సుమారుగా 5,600 ఎకరాల్లో ఉద్యానవన పంటలు వేయాలని లక్ష్యంగా పెట్టుకొనగా వాటిలో ప్రధానంగా పండ్లు, కూరగాయలు, పూల తోటలు తదితర ఉద్యాన పంటలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పల్నాడు జిల్లాతో పాటు గుంటూరు, అలాగే బాపట్ల జిల్లాలో పలు మండలాల్లో ఈ యొక్క ఉద్యానవన పంటలను పెంపొందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. ఇందుకోసం ఆర్బీకే సెంటర్స్లో అలాగే ఉద్యానవన అధికారులు తదితరులు ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉన్నారు. పంటలు పండించే రైతులకు ప్రత్యేక రాయితీలు కూడా కల్పిస్తూ వారిని ఆ యొక్క పంటల దిశగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. జిల్లాలో కానీ బాపట్ల జిల్లాలో, పల్నాడు జిల్లాలో, అలాగే గుంటూరు జిల్లాలో ఉద్యానవన పంటలు పెంపొందేందుకు అనేక రకాలుగా కృషి చేస్తూ ఉన్నారు. రైతులు కూడా ప్రభుత్వం ఇచ్చే రాయితీలను అందిపుచ్చుకొని ఈ యొక్క ఉద్యానవన పంటలు పెంపొందించేందుకు అడుగులు వేస్తున్నారు. జిల్లాలో రోజురోజుకి సాగు పెరుగుతూ ఉంది. జేవీకే న్యూస్, ప్రతి అక్షరం సామాన్యుడి పక్షం.